నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ సక్తుప్రస్థ మహత్వం అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని వేదవ్యాస మహర్షి గారు రచించడం జరిగింది. వారు రచించినటువంటి మహాభారతం 14వ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వం నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి సక్తుప్రస్థ మహత్వం అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. చాలా ఈజీ లెసన్. ఈ లెసన్ సెక్షన్ ఏలో డ్యామ్ షూర్గా వేదవ్యాస మహర్షి మీద కవిపరిచయం రావడం జరుగుతుంది. సెక్షన్ బిలో మీకు ఎస్ఏ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. సారాంశం అనేటటువంటిది మీరు తెలుగులోను ఇంగ్లీష్లోను మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూడండి, సక్తుప్రస్థ మహత్వం అనేటటువంటిది. ఇక్కడ సక్తుప్రస్థ మహత్వం అంటే ఏంటంటే, ఏదైతే నేలరాలిన గింజలు, పరిగె గింజల లాంటి బియ్యం గింజలు ఉంటాయి కదా, వాటిని పిండి చేసుకొని తినడం అంటే పేలాల పిండి అనేటటువంటి దాన్ని సక్తు పిండి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు ఆ పేలాల పిండితో తను చేసినటువంటి దానంతో సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందడం జరిగింది. పేలాల పిండిని సక్తుప్రస్థ పిండి అని పిలవడం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు సక్తుప్రస్థ పిండితో తను చేసినటువంటి దానం వల్ల సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి విధానం ఏమిటి అనేటటువంటిదే సారాంశం. మొదట కవిపరిచయం, ఆ తర్వాత సారాంశం సీక్వెన్స్లో చూసినట్లయితే, వేదవ్యాస మహర్షికి సంబంధించినటువంటి ఈ కవిపరిచయాన్ని చూసినట్లయితే, వేదవ్యాస మహర్షి వేదాలను విభజించడం కారణంగా వేదవ్యాస అనేటటువంటి పేరు రావడం జరిగింది. వ్యాసుడుకు సంబంధించినటువంటి వ్యాస మహర్షికి వేదాలను విభజించడం చేత వేదవ్యాస మహర్షి అని చెప్పి రావడం జరిగింది. మహాభారతాన్ని, మహాభాగవతాన్ని, అష్టాదశ పురాణాలను రాయడం జరిగింది. పరాశరుడు మరియు సత్యవతి వేదవ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు. వేదవ్యాస మహర్షికి సంబంధించి కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి బిరుదుతో పిలవడం జరిగింది. అదేవిధంగా ఇతను యమునా ద్వీపంలో పరాశరుడు మరియు తల్లి సత్యవతికి జన్మించడం జరిగింది. ఇక వేదవ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి అని చెప్పి చెప్పవచ్చును. వేద విభజన చేసినటువంటి వేదవ్యాస మహర్షి పంచమ వేదంగా మహాభారత రచన చేయడం జరిగింది. అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాస మహర్షి గొప్ప భారతీయ ఋషి అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇంతవరకు మీరు కవిపరిచయం రాస్తేనంటే సరిపోతుంది. ఇక సారాంశం విషయానికి వస్తే, ప్రస్తుత పాఠ్యాంశము అశ్వమేధ పర్వమైనటువంటి 14th చాప్టర్ నుంచి తీసుకోవడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం జరిగింది. అశ్వమేధ యాగం అంటే ఏంటంటే, అశ్వము అంటే గుర్రము, గుర్రానికి సంబంధించినటువంటి యాగం. ఇక్కడ గుర్రాన్ని ఏం చేస్తారంటే, ఒక యజ్ఞశాలలో యాగం చేసిన తర్వాత ఒక గుర్రాన్ని, మేలి గుర్రాన్ని తీసుకొని ఆ గుర్రానికి అలంకరించి ఆ గుర్రం రాజ్యం మొత్తం సంచరించే విధంగా వెళ్తారనమాట. ఆ గుర్రం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం ఆ రాజ్యానికి సంబంధించినటువంటి భూభాగంగా పరిగణిస్తారు. ఆ గుర్రం వెనకాల కొంత సైన్యాన్ని మరియు కొంత సంపదను తీసుకొని వెనకాల రాజ్య భటులకు సంబంధించి, రాజ సైనికులకు సంబంధించి ఆ గుర్రం వెంబడి ప్రయాణిస్తారనమాట. ఆ గుర్రాన్ని ఎవరైనా ఆపినట్లయితే వారి మీద యుద్ధం చేస్తారు. ఆ గుర్రం ఏ రాజ్యంలోకి వెళ్ళినట్లయితే ఆ రాజ్యాన్ని సామంత రాజులుగా చేసుకుంటారనమాట. సో అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత ధర్మరాజు దాన ధర్మాలను చేస్తుంటాడనమాట. ఈ కురుక్షేత్ర యుద్ధంలో గెలిచినటువంటి పాండవుల పక్షం నుంచి ధర్మరాజు రాజు అవుతాడు కదా, పెద్దవాడైనటువంటి ధర్మరాజు. సో అతను అశ్వమేధ యాగం చేసి దాన ధర్మాలను చేస్తుంటాడనమాట. దాన ధర్మాలు ఏ విధంగా చేస్తుంటాడంటే, అక్కడికి వచ్చినటువంటి మునులు, పండితులు, బ్రాహ్మణులు అందరికీ కూడా దానాల్లో గొప్పగా చేసే విధంగా అంటే తినే ఆహారాన్ని కూడా బంగారు గిన్నెల్లో ఇవ్వడం, తిన్న తర్వాత ఆ బంగారు గిన్నెలను కూడా తీసుకుపోండి అని చెప్పి చెప్పడం. అట్లా కోట్ల మంది వచ్చి తిని వాళ్ళు తిన్నటువంటి శుభ్రం చేసుకునేటటువంటి గిన్నెలు, కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేటటువంటి ఆ నీటిలో ఒక ముంగిస పొర్లాడుతుందనమాట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దాన ధర్మాలుగా గొప్పగా ఉన్నటువంటి అంశాన్ని ధర్మరాజును పొగిడుతుంటే ధర్మరాజు గర్వభంగముతో ఉన్నాడనమాట. ఆ పక్షంలో ఉన్నటువంటి అంటే ఆ మునులు, ధర్మరాజు, ఆ యాగం చేసినటువంటి వాళ్ళందరూ అక్కడ తిని చేతులు అడుక్కునేటటువంటి ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ ఒక ముంగీస సగం శరీరం బంగారు వర్ణంతో ఉండి ఆ నీటిలో పొర్లుతుందనమాట. సో ఇక్కడ ఆ ముంగీస పేరేమిటంటే నీలాక్షుడు అనేటటువంటి ముంగీస. ఇక ఆ ముంగీస ధర్మరాజు వద్దకు వచ్చి ఆ ముంగీస మనిషి వలె మాట్లాడుతుందనమాట. ఓ ధర్మరాజా, మీరు చేసినటువంటి యాగం అనేటటువంటిది సఫలీకృతమైన తర్వాత
మీరు చేసినటువంటి దాన ధర్మాలు, మీరు పెట్టినటువంటి ఈ కోటి సమస్తానికి మీరు పెట్టినటువంటి ఆహారము ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ, మీరు బంగారు పలకల్లో పెట్టినప్పటికీ, మీరు పెట్టినటువంటి యాగం చేసినటువంటి మీ దాన ధర్మాలు అనేటటువంటివి మరీ అంత గొప్పవేం కావని చెప్పి చెప్తుందనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మరాజునే ఇంత మాట అంటున్నాడా, ఆ ముంగిస ధర్మరాజునే ఇంత మాట అంటుందా? ఎందుకంటే ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తే ఆ అశ్వము రాజ్యం మొత్తం ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం రాజ్య ఆక్రమణ జరుగుతుంది కాబట్టి, అంటే సామంతులు రాజ్యంలో ఉండేటటువంటి ఏ ఒక్కరు ధర్మరాజుకు వ్యతిరేకంగా మాట్లాడడం, ధర్మరాజుకు వ్యతిరేకంగా వెళ్ళడం అనేటటువంటిది ఉండదు. కేవలం ఒక సాధారణమైనటువంటి ముంగీస అలా మాట్లాడుతుందని చెప్పి అందరూ ఆశ్చర్యానికి లోనవుతుంటారు. ఇప్పుడు ఆ నీలాక్షుడు అనేటటువంటి ముంగీస ధర్మరాజుతో మాట్లాడుతుంది. ఓ ధర్మరాజా, మీరు చేసినటువంటి ఆహారము రుచికరమైనటువంటిదై వీళ్ళందరికీ కోటి సమస్తానికి పంచిపెట్టినప్పుడు మీకు వచ్చేటటువంటి కీర్తి అమోఘమైందే ఉండవచ్చును. కానీ మీరు బంగారు పలకల్లో తినబెట్టినప్పటికీ మీరు చేసినటువంటి ఈ దాన ధర్మాల కంటే పూర్వం ఇదే కురుక్షేత్ర ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు చేసినటువంటి సక్తుపిండి అంటే పేలాల పిండితో పెట్టినటువంటి దానం కంటే గొప్పది కాదు అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, నేను పూర్వం ఒక బ్రాహ్మణుడి ఇంటి వద్దకు వెళ్తే అక్కడ ఆ బ్రాహ్మణులు వాళ్ళు తిని చేతులు కడుక్కున్నటువంటి ప్రదేశంలో నేను పొరలాడితే నా సగం శరీరం కుడిపక్క మొత్తం బంగారు వర్ణంగా మారింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ బురదలో నేను ఎంతసేపు పొర్లినా నా శరీరం బంగారు వర్ణంలోకి వస్తలేదని చెప్పి ఆ నీలాక్షుడు అనేటటువంటి ముంగీస ఆ బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని చెప్తుందనమాట. పూర్వం ఇదే కురుక్షేత్ర ప్రాంతంలో నివసించినటువంటి ఒక బ్రాహ్మణుడు నిరంతరం ఊంచ వృత్తిని చేపట్టేవాడు. ఊంచ వృత్తి అంటే ఏంటంటే, నగరంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి గింజలను, పరిగె గింజలను ఏరుకొని వాటిని పిండిగా చేసుకొని, ఆ పేలాలను పిండిగా చేసుకొని ఆ సక్తుపిండి ఏదైతే ఉంటుందో దానిని మాత్రమే ఆహారంగా తినేవాడనమాట. ఆయన తన భార్య, తన కొడుకు, తన కోడలితో ఒక కుటీరంలో ఉండేవాళ్ళు. ఆ బ్రాహ్మణులు నిరంతరం ఇతరులకు హాని కలిగించకుండా వాళ్ళు ఊంచ వృత్తి చేపట్టి, అంటే భిక్షాటన కూడా చేయకుండా వాళ్ళు ఆ నగరంలో వదిలిపోయినటువంటి అక్కడ పంట పొలాల్లో వదిలిపోయినటువంటి చిన్న చిన్న గింజలను ఏరుకొని ఒక పూట ఆహారంగా మాత్రమే తినేటటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఒకసారి రాజ్యంలో మొత్తం వర్షాలు లేక మొత్తం పంట పొలాలు ఎండిపోయాయి. వాళ్ళకు కూడా నేలరాలినటువంటి ధాన్యపు గింజలు ఎక్కడ దొరకలేవు. సో వాళ్లకు 3 రోజులకు ఒకసారి ఆహారం తినే పరిస్థితి ఏర్పడడం జరిగింది. అలా ఒకసారి 3 రోజుల తర్వాత ఆహారాన్ని సేకరించుకొని ఆ పేలాల గింజలను ఏరుకొని ఆ సక్తుపిండిని తయారు చేసుకొని ఆ ముద్దగా తయారు చేసుకున్నటువంటి ఆ పిండిని బ్రాహ్మణుడి భార్య, కొడుకు, కోడలు నలుగురు 4 సమభాగాలుగా కుంచెడుగా అంటే ఒక పిడికిడి ముద్దగా తీసుకొని వాళ్ళు ఆహారం తినబోయే ముందు ఆ బ్రాహ్మణుల ఇంటికి మరొక బ్రాహ్మణుడైనటువంటి ఒక ధర్మదేవుడు అనేటటువంటి వ్యక్తి అతిథిగా వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళు పెద్దవాడైనటువంటి బ్రాహ్మణుడు తన భాగాన్ని ఆ అతిథికి పెడతాడనమాట. అతిథికి అప్పటికి ఆహారం సరిపోక మళ్ళీ ఆకలి అనడం చేత బ్రాహ్మణుడి భార్య కూడా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆమె కూడా తన భాగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి ఆహారాన్ని 2 భాగాలు తిన్నటువంటి ఆ ధర్మదేవుడు అనేటటువంటి అతిథికి ఆహారం సరిపోకపోతే కొడుకు, కోడలు కూడా వాళ్ళు కూడా తల్లిదండ్రి నడిచినటువంటి బాటలోనే వాళ్ళ ఆహారాన్ని కూడా ఇస్తారనమాట. అప్పుడు ఆ ధర్మదేవుడైనటువంటి అతిథి వాళ్ళ యొక్క గొప్ప ఔదార్యాన్ని, దానగుణాన్ని చూసి అక్కడ యమధర్మరాజుగా ప్రత్యక్షం కావడం జరుగుతుంది. సో ఆ యమధర్మరాజుగా ప్రత్యక్షమైనటువంటి అతను వాళ్ళను తీసుకొని అక్కడికి నుంచి స్వర్గలోకానికి వెళ్తాడు. అయితే ఆ సక్తుపిండిని తిని ఆ అతిథి అక్కడ చేతులు కడుక్కున్నటువంటి ప్రాంతంలో, అంటే ఆ ధర్మదేవుడు యమధర్మ రూపంలో వచ్చినటువంటి అతిథి చేతులు కడుక్కున్నటువంటి ప్రాంతంలో వాళ్ళ యొక్క దాన గుణంలో ఉన్నటువంటి గొప్ప ఔదార్యం వల్ల నేను ఆ బురద నీటిలో మునగడం చేత నా సగభాగం బంగారు వర్ణం వలె మారిందని చెప్పి నీలాక్షుడు అనేటటువంటి ముంగీస ధర్మరాజుతో, అశ్వమేధ యాగం చేసినటువంటి ధర్మరాజుతో
చెప్తుందనమాట. ఇక్కడేంటి, నువ్వు కోట్ల మందికి బంగారు ప్లేట్లలో పెట్టినటువంటి ఆహారం ఎంత రుచికరంగా ఉన్నప్పటికీ ఆ సత్తుపిండి నేల రాలినటువంటి ధాన్యపు గింజల్లో నుంచి వాళ్ళు ఒంటిపూట ఆహారాన్ని తింటూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథికి పెట్టినటువంటి దానగుణం కంటే నీ దానగుణం ఎప్పటికీ గొప్పది కాదు. అందుకే ఇక్కడ అతిథులు కడిగినటువంటి చేతులు కడిగినటువంటి ఆ నీటిలో నేను ఎంతసేపు బొర్లినా నా శరీరం అనేటటువంటిది బంగారు వర్ణంలోకి రాలేదు. అక్కడ సత్తుపిండి తిని చేతులు కడిగినటువంటి వాళ్ళ దగ్గర నా శరీరం బంగారు వర్ణంలోకి వచ్చింది. కానీ నువ్వు బంగారు పలకాలలో అన్నం పెట్టినా సరే నా శరీరం బంగారు వర్ణంలోకి రాలేదని చెప్పి నీలాక్షుడు అనేటటువంటి ముంగీస గర్వభంగంతో ఉన్నటువంటి ధర్మరాజు, అశ్వమేధ యాగం చేసి గర్వభంగంతో ఉన్నటువంటి ధర్మరాజుకు నీతి బోధ చేస్తుందన్నమాట. ఇది సక్తుప్రస్థ మహత్యం అనేటటువంటి పాఠ్యాంశం. ఇందులో వేదవ్యాస మహర్షికి సంబంధించినటువంటి షార్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సక్తుప్రస్థ మహత్యానికి సంబంధించినటువంటి సమ్మరీ మీకు ఎస్ఏ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. మిగిలిన అన్ని లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.